నమస్తే అండి. ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మేష లగ్నం నుంచి మిథున లగ్నం వరకు క్రోధీనామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది అన్నది మనం తెలుసుకోవడం జరిగింది. మరి ఈ రోజు ఎపిసోడ్లో కర్కాటక లగ్నానికి క్రోధీనామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందన్నది మనం తెలుసుకుందామండి. ఇది లగ్నాన్ని బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుందండి, రాశిని బట్టి కాదు. మీరు జన్మించినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో దానిని రాశి అని అంటారు. ఈ గోచార ఫలితాలలో చాలా మంది జ్యోతిష్యులు ఈ రాశిని బట్టి చెప్తూ ఉంటుంటారండి. కానీ మీ జన్మ జాతకంలో లగ్నం ఏదైతే ఉందో ఈ గోచార ఫలితాలలో కూడా అదే లగ్నం చూసినట్లయితే మీకు ఎక్కువగా ఆ ఫలితాలు అన్నవి రిజల్ట్ కనబడుతూ ఉంటుంది, రాశిని బట్టి కాకుండా. ఇది ఎవరికి వారు చెక్ చేసుకుని చూసుకోవచ్చు. ఇది అందరికీ ప్రూఫ్ అవుతున్నటువంటి విషయం. ఇంకా రెండో విషయము, ఈ ఉగాది సందర్భంగా చాలా మంది జ్యోతిష్యులు కానీ పంచాంగాల్లో కానీ ఉన్నటువంటిది ఈ రాజ్య పూజ్యం కావచ్చు, అవమానం కావచ్చు, ఆదాయ వ్యయాలు కావచ్చు, ఇవన్నీ చెప్తూ ఉంటుంటారు. ఇలా సువర్ణమూర్తి అని, ఈ గ్రహం సువర్ణమూర్తి అని, ఈ గ్రహం రాజని, ఈ గ్రహం మంత్రి అని, ఇవన్నీ ఏ విధంగానూ ఉపయోగపడవండి. ఇవన్నీ కట్టుకథలు. పంచాంగంలో ఉన్నటువంటి ఒక్క గణిత భాగానికి సంబంధించింది మాత్రమే మనం కన్సిడర్ చేసుకోవాలి తప్పితే మిగతావి ఏవి కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిగతావన్నీ కట్టుకథలు. ఉదాహరణకి ఈ రాజ్యపూజం ఇవన్నీ చూసుకున్నట్లయితేనండి, మనకి ఇప్పుడు ఉగాది 9th ఏప్రిల్ వచ్చిందండి, అంటే మంగళవారం వచ్చింది. ఈ వారాన్ని బేస్ చేసుకుని ఈ మంగళవారం వచ్చింది కాబట్టి మేష లగ్నానికి ఈ ఆదాయము వ్యయాలు ఉంటాయి, ఈ రాజ్య పూజలు, ఈ అవమానాలు ఉంటాయి. కర్కాటకానికి ఈ ఆదాయం ఇది ఉంటుంది. అంటే ఎప్పుడు మంగళవారం వచ్చినా ఉగాది ఈ విధంగానే ఉంటుంది. మీరు కావాలంటే ప్రీవియస్ పంచాంగాలలో కూడా చూసుకోండి. అది శనివారం వచ్చిందంటే ఎప్పుడు శనివారం ఉగాది వచ్చినా ఈ విధంగానే ఉంటాయి. ఇవన్నీ ఒక రొటీన్గా చెప్పేటువంటి వ్యవహారాలండి. సో ఇటువంటి రొటీన్గా చెప్పేటువంటి వ్యవహారాలు పంచాంగంలో కోకళ్ళలు, కట్టుకథలు, ముహూర్తాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఇవి ఎందుకు ఉపయోగపడవండి. ఇలాంటి వాటిని నమ్మటము, ఈ నక్షత్రాలను నమ్మటం వలన వచ్చేటువంటి ఫలితాలు ఏమీ ఉండవు. అనవసరమైనటువంటి ఖర్చు, అనవసరంగా టైంని వేస్ట్ చేసుకోవడమేనండి. ఇవి మీకు ఆదాయం కానీ రాజ్యపూజ్యాలు కానీ ఒక గ్రహాల ద్వారానే మీకు సంక్రమిస్తాయి. అంటే ఈ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, అవి ఎంత బలంగా ఉన్నాయి, మీ జన్మ జాతకంలో ఆ దశలు ఉన్నాయా లేవా అన్న దాన్ని బట్టి మీకు ఈ యొక్క ఫలితాలు అన్నవి రావడం జరుగుతుంది తప్పితే వేరే విధంగా కాదు. అంటే ఎవరికి వాళ్ళు ఆ దశలు ఉన్నాయా లేవా అన్నది చూసుకొని నేను చెప్పేటువంటి ఈ ఫలితాలని మీరు కోఆర్డినేట్ చేసుకున్నట్లయితేనే మీకు ఆ ఫలితాలు అన్నవి కలుగుతాయి. అంటే నేను చెప్పేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దశలు ఉన్నట్టుగానే నేను కన్సిడర్ చేసుకుని చెప్పడం జరుగుతుంది. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఈ దశలు ఉన్నాయా లేవా అన్న దాన్ని బట్టి మీరు దాన్ని కోఆర్డినేట్ చేసుకుని తీసుకోవటమా, అంటే కన్సిడర్ చేసుకోవటమా నెగిటివ్ ఫలితాలు, లేకపోతే ఆ శుభ ఫలితాలు కన్సిడర్ చేసుకోవటమా అన్నది ఆధారపడి ఉంటుంది. మరి కర్కాటక లగ్నానికి క్రోధీనామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందన్నది మనం తెలుసుకుందామండి. లెట్స్ స్టార్ట్. మనం ఈ సంవత్సర ఫలితాలని 3 భాగాలుగా చేసుకుని చెప్పడం జరుగుతుందండి. సో మొదటి భాగం 13th ఏప్రిల్ నుండి 12th జూలై వరకు అండి, ఇది ఇంచుమించు 3 నెలలు. ఇంకా భాగం 2 వచ్చినట్లయితే ఇది 12th జూలై నుండి 20th అక్టోబర్ అండి, ఇది కూడా ఇంచుమించు 3 నెలలండి. ఇంకా భాగం 3 వచ్చినట్లయితే ఇది 20th అక్టోబర్ నుంచి 29th మార్చ్ వరకు అండి, ఇది ఇంచుమించు 5 నెలల వరకు ఉంటుంది. సో ఈ క్రోధీనామ సంవత్సరము 9th ఏప్రిల్ నాడు రావడం జరిగిందండి. ఈ ఉగాది సమయంలో గురుపాలిత లగ్నాలైనటువంటి మేష, కర్కాటక, సింహ
వృచ్చిక, ధనసు, మీన లగ్నాల వారికి చాలా బాగుంటుంది. అయితే 13th ఏప్రిల్ నుంచి కుజుడిని శనీశ్వరుడు డామినేట్ చేయడం జరుగుతుంది. అలాగే కుజుడి యొక్క 2 గృహాలైనటువంటి మేష, వృచ్చికాన్ని కూడా శనీశ్వరుడు పట్టుకుని ఉండటం జరిగింది. అలాగే ఈ సూర్యుడి యొక్క గృహమైనటువంటి సింహాన్ని కూడా శనీశ్వరుడు పట్టుకుని ఉండటం జరిగిందండి. అయితే మీ జన్మ జాతకంలో శని మహాదశ అయిపోయినట్లయితే ఏ విధమైనటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ శనీశ్వరుడు మీ జన్మ జాతకంలో ఉన్నట్లయితే మీరు శనీశ్వరుడికి పాప పరిహార మార్గాలు చేసుకోవలసి ఉంటుంది. ఇంకా ఈ గురువుని చూసినట్లయితేనండి, ఈ గురువు 1 మే నాడే ఈ మేషాన్ నుండి వృషభానికి వెళ్ళిపోతాడండి. అయితే జస్ట్ 2 రోజుల్లోనే సూర్యుడు దగ్గరగా ఉండటం వల్ల గురువు అస్తమించి ఉండటం జరుగుతుంది. సో ఇతను 3rd మే నుండి 3rd జూన్ వరకు అస్తమించి ఉండటం జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో గురువు యొక్క ప్రభావము ఏది ఉండదు. అదే సమయంలో కుజుడు కూడా మేషంలో ఉంటాడండి. ఈ కుజుడు మేషం నుండి వెళ్ళిపోయే టైము ఈ 12th జూలై వరకు ఉంటుందండి. కాబట్టి ఈ ఈ మొదటి భాగంలో ఈ శనీశ్వరుడు వలన కుజుడిని, గురువుని వీటన్నిటిని బంధించి ఉంచడం వల్ల లేదా గురు మౌఢ్యమి వలన వీరికి కర్కాటక లగ్నం వారికి బాగోదని చెప్పవచ్చు. అలాగే గురు మౌఢ్యమి వలన ఏ విధమైనటువంటి ముహూర్తాలు, శుభకార్యాలు ఏమి ఉండవండి. ఇదే సమయంలో శుక్రుడు కూడా సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల అతను కూడా అస్తమించి ఉండటం జరుగుతుంది. సో ఇంకా భాగం 2 చూసినట్లయితేనండి, ఇది 12th జూలై నుంచి 20th అక్టోబర్ అండి. సో పాపగ్రహాలైనటువంటి శనీశ్వరుడు బలంగానే ఉంటాడు, శుభగ్రహాలైనటువంటి గురువు కూడా బలంగానే ఉంటాడండి. సో 2 విధాలుగా, అంటే కొన్ని రంగాలలో మీకు వీక్ గాను, కొన్ని రంగాలలో స్ట్రాంగ్ గాను ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా భాగం 3 వచ్చినట్లయితేనండి, ఈ కుజుడు కర్కాటకంలోకి రావడం వలన శని యొక్క 2 గృహాలని బంధించి ఉంచడం జరుగుతుంది. సో శనీశ్వరుడి నుండి వచ్చేటువంటి నెగిటివ్ ఫలితాలు ఏవి ఉండవు, అన్ని శుభ ఫలితాలే కలుగుతాయండి. అయితే మీ జన్మ జాతకంలో కుజ మహాదశ అయిపోయినట్లయితే శనీశ్వరుడి యొక్క ప్రభావము కంటిన్యూగానే ఉంటుంది. ఇది ఎవరికి వారు చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా భాగం 1లో చూసుకున్నట్లయితే అండి, ఏ రంగాలలో మీకు బాగుంటుంది, ఏ రంగాలలో బాగోదు అన్నది చూసుకున్నట్లయితేనండి, మీ వాక్కు వలన ఇతరులతో భావ విభేదాలు జరగడానికి, అనవసరమైనటువంటి తగాదాలు ఏర్పడడానికి కూడా ఆస్కారము ఉంటుంది. దానివల్ల కుటుంబ అన్యోన్యత అన్నది క్షీణిస్తుంది. అలాగే విద్యార్థులకి ఇది సరైనటువంటి సమయం కాదు, చాలా మందకొడిగా ఉండడానికి ఆస్కారము ఉంటుంది. సో వీరు చదువులోను కానీ ఎందులో టెస్ట్లో కానీ రాణించాలంటే ముందుగానే ప్లాన్ చేసుకుని బాగా ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది, లేకపోతే వీరు రాణించలేరు. అలాగే వీరికి ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి ఆస్కారము ఉంటుంది. లేడీస్తో అవమానాలు పొందడానికి కూడా ఆస్కారము ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో బాగా ప్రెషర్ అన్నది ఎదుర్కొంటారు. మీ పై అధికారుల నుండి విమర్శలను ఎదుర్కోవడానికి ఆస్కారము ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు లేదా రాజకీయ నాయకులు అయినట్లయితే వారు తీవ్రమైనటువంటి ప్రభావాన్ని ఎదుర్కోవడం జరుగుతుంది. రాజకీయ నాయకులకైనట్లయితే వారు అధికార భంగం కలగడానికి కూడా ఆస్కారము ఉంటుంది. కీర్తి ప్రతిష్టలని కోల్పోతారు. ఇంకా పాజిటివ్ ఫలితాలు చూసుకున్నట్లయితేనండి, మీ స్థిర ఆస్తులు ఏవైనా ఉన్నట్లయితే అవి కంటిన్యూగానే సంపాదించుకోవడానికి ఆస్కారము ఉంటుందండి. మే లోపులోనే, అంటే మే వచ్చే లోపులోనే, జస్ట్ 20 days. ఆ తర్వాత ఇంకా అటువంటి
స్థిర ఆస్తులు సంపాదించుకోవాలనుకుంటే చాలా కష్టపడవలసి ఉంటుంది. ఇంకా భాగం 2 చూసుకున్నట్లయితే అండి, కొన్ని రంగాలలో పాజిటివ్ గాను కొన్ని రంగాలలో నెగిటివ్ గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా పాజిటివ్ ఫలితాలు చూసుకుంటున్నట్లయితే మీకు ఆకస్మికంగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. మీరు కానీ ట్రేడింగ్ కానీ లేదా ఎందులో అయినా ఇన్వెస్ట్మెంట్లు చేసినట్లయితే అందులో చక్కటి లాభాలని మీరు పొందగలుగుతారు. అలాగే విద్యార్థులకి కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. కొంచెం కష్టపడినట్లయితే చక్కగా మీరు ఉత్తీర్ణత సాధించగలుగుతారు. అయితే శనీశ్వరుడు కూడా ఈ 5వ భావాన్ని చూడటం వల్ల ఒక్కొక్కసారి మీరు మందకొడిగా ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అయితే భాగం 1 కంటే భాగం 2 కొంచెం బాగుంటుందనే చెప్పవచ్చు. అలాగే మీకు ఏమైనా వివాహాలు జరగాలి అని అనుకున్నట్లయితే, అంటే వివాహం చేసేటువంటి ఆలోచన ఉన్నట్లయితే ఈ జూలై దాటిన తర్వాత మీకు చక్కగా జరగడానికి ఆస్కారము ఉంటుంది. చక్కటి కలత్రం లభించడానికి ఆస్కారము ఉంటుంది. అలాగే ఆల్రెడీ పెళ్ళైనట్లయితే మీ కలత్రంతో విందు వినోదాలలో చక్కగా ఉండడానికి కూడా ఆస్కారము ఉంటుంది. ఇంకా నెగిటివ్ ఫలితాలు చూసుకున్నట్లయితేనండి, మీ వాక్కు విషయాలలో మాత్రం కంటిన్యూగానే నెగిటివ్ ఫలితాలే రావడానికి, దానివల్ల కుటుంబ అన్యోన్యత క్షీణించడానికి ఆస్కారము ఉంది. అలాగే ప్రమాదాలు జరగడానికి, లేడీస్ నుంచి మీకు అవమానాలు పొందడానికి ఆస్కారము ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా ప్రెజర్ అన్నది ఎదుర్కొంటారు. ఇంకా భాగం 3 వచ్చినట్లయితేనండి, ఇక్కడ కుజుడు కర్కాటకంలో రావడం వలన శని యొక్క 2 గృహాలని బంధించి ఉంచడం వలన మీకు ఏ విధమైనటువంటి నెగిటివ్ ఫలితాలు ఉండవు. అయితే మనం మాస ఫలితాలలో చెప్పుకునేటప్పుడు ఇంకా ఎక్కువగా గ్రహాలన్నింటినీ, చంద్రుడిని తప్పితే అన్ని గ్రహాలని మనం కన్సిడర్ చేసుకొని ఇంకా ఎక్కువగా ప్రిసైజ్ చెప్పుకోవడం అన్నది జరుగుతుంది. ఈ భాగం 3లో మనం చూసుకున్నట్లయితేనండి, మీరు చక్కటి శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. ఏ అనారోగ్య బారిన పడరు. అలాగే మీరు స్థిర ఆస్తులు ఏమైనా సంపాదించుకోవాలనుకుంటే, ముఖ్యంగా మీరు భూములకి సంబంధించి ఏమైనా స్థిరాస్తులు సంపాదించుకోవాలనుకుంటే ఇది చాలా చక్కటి సమయము. అలాగే వివాహం చేయదలుచుకునేటువంటి కర్కాటక లగ్నం వారికి ఇది చాలా మంచి సమయం అండి. మంచి దాంపత్య సుఖాన్ని పొందుతారు. మంచి కలత్రము లభించడానికి ఆస్కారం ఉంటుంది. విందు వినోదాలలో తేలియాడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే మీకు ఆకస్మికంగా ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. విద్యార్థులకి ఇది చాలా మంచి సమయము. గ్రామంలో మంచి పలుకుబడిని సాధిస్తారు. ఉన్నత విద్య కోసం మీరు ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాలన్నా లేదా ఏమైనా జాబులు చేయాలనుకున్నా కూడా ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఇంకా ఈ 3 భాగాలని మనం కన్సాలిడేట్ చేసుకుని టోటల్గా ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది అన్నది మనం చూసుకున్నట్లయితేనండి, భాగం 1 ఇది 3 months అండి. ఇది బాగా నెగిటివ్ గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ పనులు చేసుకున్నా ఆ పనులు, ముఖ్యమైనటువంటి పనులు మీరు భాగం 1 నుండి పోస్ట్పోన్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇంకా భాగం 2 చూసినట్లయితే ఇది కూడా 3 months ఉంటుందండి. కొన్ని రంగాల్లో పాజిటివ్ గాను కొన్ని రంగాల్లో నెగిటివ్ గా ఉంటుంది. కొంచెం కష్టపడినట్లయితే ఆ నెగిటివ్ రంగాల్లో కూడా పాజిటివ్ సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా భాగం 3 అయితే ఇది 5 months అండి. మీరు మంచి పనులు, అంటే ముఖ్యమైనటువంటి పనులు మీరు భాగం 3లో చేసుకున్నట్లయితే ఈ గ్రహాలు కూడా మీకు తోడవుతూ చక్కగా మీరు సక్సెస్ ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మీ జన్మ జాతకంలో కుజ మహాదశ అన్నది ఉండవలసి ఉంటుంది. లేకపోయినట్లయితే ఈ పాజిటివ్ ఫలితాలు ఉండవండి. ఒకవేళ మీకు నెగిటివ్ ఫలితాలు ఎక్కువగా ఉన్నట్లయితే శనీశ్వరుడికి
దానాలు పరిహార మార్గాలు చేసుకోవలసి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుని ముఖ్యమైనటువంటి పనులని చక్కగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే మీ జన్మ జాతకంలో ఏ దశలు ఉన్నాయి, ఏ దశలు లేవు, అలాగే మీ జన్మ జాతకంలో శుభగ్రహాలు ఎంత బలంగా ఉన్నాయి అన్న దాన్ని బట్టి మీకు పాజిటివ్ ఫలితాలు అన్నవి ఆధారపడి ఉంటాయండి. లేకపోతే ఈ ఫలితాలు అన్నవి చేంజ్ అవుతూ ఉంటుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. See you next video. Namaste.